ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇయర్లో ఫ్లూయిడ్ ఉంది అని అనడానికి లక్షణాలు, ఉదాహరణకి కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, బ్యాలెన్స్ తప్పుతున్నాం అంటారు, అది వర్టిగోనా అని ఇది వాళ్ళకి వాళ్ళు తేల్చుకోవాల్సిన పరిస్థితులు. మరి ఈ ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్ని అసలు డ్రైన్ చేసే మెకానిజం ఉంటుందా? లేదు, లేదు. ఒకసారి వచ్చేస్తే ఉన్నది, కానీ దట్ ఈజ్ లాస్ట్ రిసార్ట్. డెఫినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లాస్ట్ రిసార్ట్ అప్పుడే ఫాలో అవుతాం. ఇంకా తర్వాత మీరు ఫ్లూయిడ్ అన్నారు కాబట్టి రెండు విషయాలు చెప్తాను. ఫ్లూయిడ్ కెన్ బి ఇన్ ది మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ ఏంటంటే ముక్కు నుంచి చెవికి ఉన్న ఇస్టేషన్ ట్యూబ్ బ్లాకేజ్ వల్ల అది బ్లాక్ అయిపోయి ఎయిర్ సర్క్యులేట్ అవ్వకుండా మిడిల్ ఇయర్లో సెక్రిషన్స్ అక్యుములేట్ అవుతాయి. పర్టికులర్లీ చిల్డ్రన్, టాన్సిల్స్, ఎడెనాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సీరస్ ఆర్టైటిస్ మీడియా అంటాం. ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్. సీరస్ ఆర్టైటిస్ మీడియా వాళ్ళకి హీరింగ్ తగ్గుతుంది. పెర్ఫరేషన్ హోల్ ఉంటే తగ్గుతుంది, హోల్ లేకుండా మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్, సీరస్ ఆర్టైటిస్ మీడియా మోస్ట్లీ ఇగ్నోర్డ్ థింగ్. అందుకని ఈ పాయింట్ నేను చెప్పదలుచుకుంది. చాలామందికి ఇది ఇగ్నోర్ చేస్తారు, చాలామంది డయాగ్నోస్ చేయరు. వెరీ వెరీ ఈజీ టు డయాగ్నోస్. మనం టింపనోమెట్రీ, ఆడియోమెట్రీ, టింపనోమెట్రీ అని చేస్తాం. హీరింగ్ టెస్ట్లు ఉన్నాయి కదా. ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ చేస్తే కన్నబేరి మూమెంట్ మనకు తెలుస్తుంది. కన్నబేరి ఎప్పుడు వైబ్రేట్ అవుతుంది సౌండ్కి. ఈ వైబ్రేషన్ కంప్లీట్ తగ్గిపోతుంది. దట్ ఇండికేట్స్ ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్. ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్ గ్రోమెట్స్ పెడితే ఇట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్. దానికి ఏం ఉండవు. ఒకవేళ ఏం చేయకపోతే ఏమొస్తుంది రిజల్ట్? ఈ ఫ్లూయిడ్ స్లోగా అబ్జార్బ్ అయిపోయి లోపల ఎడెషన్స్ ఫామ్ అవుతాయి, అంటే ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ డెఫ్నెస్, నాట్ సివియర్, మోడరేట్ డెఫ్నెస్, పర్టికులర్లీ చిల్డ్రన్. వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఎడెసివ్ ఆర్టైటిస్ మీడియా అంటాం. ఈ ఎడెసివ్ ఆర్టైటిస్ మీడియా రిజల్ట్ ఈస్ బికాస్ యువర్ నెగ్లిజెన్స్ అగైన్. యు నాట్ టేకెన్ టైమ్లీ ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్. అది మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్. అది మనం కంప్లీట్లీ క్యూరబుల్. ఇన్నర్ ఇయర్ మీ వల్ల కాదు, అంటే మనం చేసిన పొరపాటు వల్ల కాదు, మనకు వచ్చే ఒక డిజార్డర్. అది ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అంటాం. మీరు ఉన్న ఫ్లూయిడ్ అనేది ఇన్నర్ ఇయర్లో కాక్లియా అనేది హీరింగ్ సంబంధించింది. వెస్టిబ్యూల్ అని, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని, యాంపుల్ అని ఉంటాయి. సెమీ సర్క్యులర్ కెనాల్స్ 3 ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్ సంబంధించింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్గన్. దాంట్లో ఒక డిజార్డరు ఫ్లూయిడ్ సెక్రేషన్ ఎక్కువ రావచ్చు, ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్. అది తీయటం కుదరదు. అది మనం చేసుకున్న మనకి డిసీజ్ అదే సహజంగా వచ్చేది, కానీ మనం ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చింది కాదు. అది యూజువల్గా ఏమవుతుందంటే మీనియర్స్ డిసీజ్ అంటారు. మరి ఒకసారి వెస్టిబులర్ న్యూరోడైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. కానీ ఎక్కువ భాగం గిడ్డినెస్ వచ్చేది ఈ హైడ్రాప్స్ వల్ల కాదు, ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ కాదు. దాంట్లో కొన్ని కాల్షియం డిపాజిట్స్ వస్తాయి. ఆ డిపాజిట్స్ ఏమవుతాయంటే మనం జర్కీ మూమెంట్ అలా ఇచ్చామనుకోండి, మూమెంట్ కదులుతాయి. ఆ కదలటం వల్ల ఏమంటే మనకి మూమెంటరీ గిడ్డినెస్, యువర్ గిడ్డినెస్ జస్ట్ ఒక 5 seconds, లెస్ దెన్ 5 seconds ఇలా కూర్చుంటాం, తగ్గిపోయింది. మళ్ళీ ఒక 2 minutes తర్వాత వెళ్ళిపోయి కంప్లీట్ నార్మల్. దిస్ ఈజ్ కాల్డ్ బినైన్ పొజిషనల్ వర్టిగో. బినైన్ అంటే టోటల్గా అది హార్మ్లెస్. వర్టిగో వల్ల మనిషికి హార్మ్ లేదు. హార్మ్ ఎప్పుడు? ఇఫ్ యూఆర్ డ్రైవింగ్, నువ్వు టేక్ రెస్ట్ ఆర్ టేక్ సంబడి, లెట్ సంబడి డ్రైవ్, టోటల్ హార్మ్లెస్. ఎందుకంటే ఈ డిసీజ్ వల్ల చనిపో మనం. అది హార్మ్లెస్ అంటే ఇన్ ది సెన్స్ దట్ ఈస్ కాల్డ్ బినైన్. బినైన్ డయాగ్నోస్ ఏంటంటే ఇట్ లాస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. అది మళ్ళీ రావచ్చు మన నెక్ మూమెంట్స్ వల్ల. పర్టికులర్గా ఎల్డర్లీ పీపుల్ మంచం మీద పడుకొని సడన్గా లేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్, సడన్ మూమెంట్స్. అందుకని ఆల్వేస్ అడ్వైజ్ ఇస్ పడుకొని లేచినప్పుడు కూర్చొని ఉండండి మంచంలో 30 seconds. దెన్ యూ స్టాండ్ అప్ అగైన్, వెయిట్ ఫర్ 5 to 10 seconds, దెన్ స్టార్ట్ యువర్ మూమెంట్. పర్టికులర్లీ మిడిల్ ఆఫ్ ది నైట్ బాత్రూమ్ ఇచ్చినట్టు ఏం చేస్తారంటే వీళ్ళు సడన్గా లేస్తారు, మూమెంటరీగా వెళ్తారు, పడిపోతారు, మంచం దగ్గరే పడిపోతారు. దిస్ ఈజ్ ద రీజన్. అది బెనైన్ పొజిషన్ పెట్టుకో. చిన్న కాల్షియం డిపాజిట్స్ వల్ల ఈ హైడ్రాప్స్ ఏంటంటే, అంటే ఫ్లూయిడ్ ఎక్కువ అవటం ఏంటంటే మీనియర్స్ డిసీజ్ అని. అది రికరెంట్గా రావచ్చు. దట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్లా అంటే ఇన్ ది సెన్స్ ఇట్ ఈస్ హార్మ్లెస్.
యూ కెన్ డిక్రీజ్ ది ఇంటెన్సిటీ. సపోజ్ ఫస్ట్ టైం అటాక్ వస్తుంది, కంటిన్యూస్ గిడ్డినెస్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మనం పడుకున్నా కూడా ఈ రూమ్ అంతా వైబ్రేట్ అవుతుంది, రూమ్ అంతా వైబ్రేట్ అవుతున్నప్పుడు అది చాలా సివియర్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ రెస్ట్, నో వే. మనం ట్రావెల్ చేస్తున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ రెస్ట్. ఒక 24 hours వర్టిన్, స్టూజరాన్ ప్లస్ అని డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. మెడికేషన్స్తో కంప్లీట్గా ఒక కొంతమందికి 24 hours, కొంతమంది 48 hours, కొంతమంది 3-4 days పడుతుంది. కానీ టోటల్లీ కంట్రోలబుల్ డిసీజ్. రైట్. ఇట్ మే రికర్ అగైన్, భయపడాల్సింది లేదు. దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. మెయిన్ మెడికేషన్ వల్ల మీరు మీ లైఫ్ స్టైల్లో పెద్ద మార్చుకోవాల్సిన పని లేదు. ఆ అటాక్ వచ్చినప్పుడు ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే డోంట్ డ్రైవ్ చేయదు. మేనేజ్ చేయగలిగిన 100% సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, లాజికలీ ఇప్పుడు పల్మోక్లియర్ లాంటి ఒక మెడిసిన్ తీసుకుని ఇక్కడ లంగ్స్లో, ఇక్కడ అప్పర్ దీనిలో ఉండే కంజెషన్ అంతా దాన్ని డైల్యూట్ చేసి విడుదల చేసే మెకానిజం ఉంది. అదే మనకి చెవుకి ముక్కుకి అలాంటిది ఉందా? కరెక్ట్, ఉంది, 100% ఉంది. ఓకే. వెన్ ది ఫ్లూయిడ్ వల్ల మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ ఇన్నర్ ఇయర్ పనిచేయదు, పల్మోక్లియర్ పనిచేయదు, ఇన్నర్ ఇయర్ హెడ్ డ్రాప్స్ పనిచేయదు. ది ఓన్లీ వే సర్జరీ చేసి తీసేయాల. కానీ సర్జరీ 99.9% నాట్ అడ్వైజబుల్. ఎవరికి చేస్తామంటే అది భయంకరంగా, అంటే చాలా సివియర్గా ఉండి వాడికి 6 months 1 year తగ్గట్లేదు, వాడి టోటల్ లైఫ్ షాటర్ అయిపోయింది అండ్ డెఫ్నెస్ కూడా వస్తుంది. దెన్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ సర్జరీ చేసి ఫ్లూయిడ్ తగ్గించవచ్చు. బట్ డెఫ్నెస్ ఈజ్ ది కాంప్లికేషన్. సో ఇట్ ఈస్ రియల్లీ లాస్ట్ రిటార్ట్. వీ డోంట్ డూ అడ్వైస్ ఫర్ ఎవ్రీబడి. వెరీ రేర్ సర్జరీ. రైట్. చాలా విపులంగా, చాలా క్లియర్గా అర్థమయ్యేలా చాలా విషయాలు చెప్పారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇవాళ ఐ థింక్ మీరు ఇచ్చిన ఈ టిప్స్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళు కూడా ఆరోగ్యకరమైన స్వరపేటికే మాత్రమే కాదు, బంధాల కోసం కూడా స్వీట్గా ఒకే వాయిస్లో, ఒకే వాయిస్ పెద్ద చేయకుండా మాట్లాడి నేర్చుకుంటారని ఆశిస్తున్నాం ఇవాళ మీరు ఇచ్చిన చిట్కాలతో. మళ్ళీ మీరు ఇంకొక సందర్భంలో కాక్లియర్ ఇంప్లాంట్, ఇంకా చాలా స్పెషలైజ్డ్ సర్జరీస్ గురించి కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.